నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మొత్తానికి సెప్టెంబర్ లో జగన్ కి షాక్ తగలబోతుందా? గతంలో కూడా మనం చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే ఉందో 2019 నుంచి 24 దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాబాయ్. ఇది అందరికీ తెలిసిందే. అయితే మార్చ్ 15, 2019లో వైఎస్ వివేక హత్య జరిగినప్పటికీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వైసీపీ. అలాంటి తరుణంలో పొద్దున్నే ఏదైతే ఎర్లీ మార్నింగ్ గుండెపోటని, రక్తపు వాంతులని చెప్పారు. దాని తర్వాత ఇదే సాక్షి మీడియాలో కూడా రావడం మనం చూసాం. కానీ సుదీర్ఘ కాలం తర్వాత, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో తయారు చేస్తున్నటువంటి సందర్భంలో తెల్లవారుజామున 3:30-4 గంటలకి అజయ్ కల్లం గారు ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లతో మేనిఫెస్టో తయారు చేస్తున్న టైంలో ఆయనకు ఒక ఫోన్ కాల్ రావడం. ఆ ఫోన్ కాల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా రాలే, పైన మిద్దె మీద ఎవరైతే ఉన్నారో పైన ఉన్న వాళ్ళు పిలవడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, పైనుంచి కిందికి రావడం, అంటే పైన ఇంకెవరు లేరు కాబట్టి భారతిరెడ్డి గారికే ఫోన్ వచ్చిన సంగతి అర్థమవుతుంది. భారతిరెడ్డి గారు చెప్పడం, మళ్ళీ కిందికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మేనిఫెస్టోకి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో అజయ్ కల్లం గారు ఎవరైతే ఉన్నారో మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనతో బాబా ఈజ్ నో మోర్ అని చెప్పేసి అన్నారు. అయితే ఇమీడియట్గా మీరు బయలుదేరుతున్నారంటే లేదు లెటస్ కంటిన్యూ ద మేనిఫెస్టో మీటింగ్ అని చెప్పేసి మేనిఫెస్టో మీటింగ్ కంటిన్యూ చేయడం జరిగింది. అంటే సాధారణంగా మన ఇళ్లలో ఎవరన్నా సొంత వ్యక్తులు, వాస్తవం చెప్పాలంటే దూరపు బంధువులైనా సరే సడన్గా ఎవరన్నా చనిపోయారంటే మనం హడావిడిగా అక్కడ కనీసం ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో అప్పటికప్పుడు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోతాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్, ఎవరో వ్యక్తులు గారు సొంత బాబాయ్, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, గతంలో ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. అలాంటి వ్యక్తికి నువ్వు ఇచ్చినటువంటి విలువ ఏంటి? నిజంగా దీంట్లో కాన్స్పిరసీ లేకపోతే ఎందుకని ఆ టైంకి నువ్వు బయలుదేరలేదని చెప్పేసి సంబంధిత లాయర్లు కూడా అడగడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే, ఏదైతే మార్చ్ 15వ తారీఖు 2019 జరిగిన ఈ యొక్క హత్య మరుసటి రోజు ఏదైతే ఉందో, మరుసటి అంటే ఒక రోజు గడవక ముందే ఆ రోజు సాయంత్రానికి వైఎస్ సునీత గారు కూడా డాక్టర్ కాబట్టి అప్పటికి ఆవిడ చూసినటువంటి ఒక వాళ్ళ ఫాదర్ మధ్యాహ్నం లోపల వచ్చేసరికి అక్కడ ఇమీడియట్గా మనం బాడీని తీసుకెళ్ళిపోవాలి, మనం అర్జెంటుగా దీన్ని తీసేసుకెళ్ళిపోవాలి, ఎక్కువసేపు పెట్టకూడదు, ఎందుకంటే చాలామంది అభిమానులు ఉంటారు, చాలామంది ఇబ్బంది పడతారని చెప్పేసి కనీసం చాలా షార్టెస్ట్ రూట్కి తీసుకెళ్తానికి ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆ రోజు మీరు గమనిస్తే వైఎస్ అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో చేత్తో పట్టుకొనే, పూర్తి స్థాయిగా చేత్తోనే పట్టుకొని కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఒక వీడియోని ఎవరికో చూపిస్తున్నారు. మీరు బాగా ఆ రోజు ప్రెస్ మీట్ని కరెక్ట్గా గమనిస్తే ఆ రోజు అవినాష్ రెడ్డి ఆ వీడియోని, అంటే అక్కడ జరుగుతున్నటువంటి అన్ని సీన్లు కూడా ఎవరికో చూపిస్తూ వస్తున్నారు. అయితే ఇది పొద్దున్న నుంచి కూడా జరుగుతూ వస్తున్నటువంటి సందర్భం. కానీ సునీత గారు వచ్చిన తర్వాత ఆ కట్లు చూడడం, ఈ కుట్లు గమనించిన తర్వాత, అంటే వాస్తవానికి ఏంటంటే వాళ్ళు పూలతో వాటి అన్నిటితో కూడా పూర్తి కవరప్ చేసి ఇది అనుకోకుండా బాత్రూంలో పడిపోయాడు, రక్తపు వాంతులు అయ్యి ఉంటాయని చెప్పి ఒకసారి, లేదా గుండెపోటు వచ్చి బాత్రూంలో పడిపోవడంతో కమోడ్ గుద్దేసుకొని రక్తం బ్లీడ్ అయిపోయిందని చెప్పడం, ఆ బ్లడ్ని వీళ్ళు తుడిచేయడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. వాస్తవానికి ఈ కేసు ఏదైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో, వైఎస్ సునీత గారికి సంబంధించి సిద్ధార్థ లూత్రా లాయర్లు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన మాట ఏంటంటే సుప్రీంకోర్టులో, మీరు ఏదైతే వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ని ఆ రోజు ఉన్నటువంటి ఫోటోలు కానీ ఆ వీడియో కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు, ఈ రెండు మాత్రం తప్పదు అని చెప్పేసి అన్నారు. సో అందుకే ఇక్కడ సెప్టెంబర్లో ఖచ్చితంగా జీవిత ఖైదా లేదా మరణశిక్ష అన్నది అందుకే. అయితే స్వయాన సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక లాయర్లు మాత్రం ఈ యొక్క ప్రశ్న పెట్టారనమాట. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో సిబిఐకి ఇచ్చినటువంటి ఒక టైం ముగియడంతో వాళ్ళు ఇక్కడ దాకా మేము విచారణ చేసాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ కీలకమైన పాయింట్లు ఒక 3 సిబిఐకి సంబంధించినటువంటి ఒక లాయర్లు చెప్పారు. సిబిఐకి సంబంధించిన లాయర్లు ఏం చెప్పారంటే, దీన్ని సుప్రీంకోర్టు అడిగింది, వాస్తవానికి మీకు ఇంకా విచారణకి టైం కావాలా అనే ఫస్ట్ పాయింట్. అయితే మీరు ఎవరెవరి బెయిల్ రద్దు చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు ఇమ్మని చెప్పి అడగడం, ప్లస్ విచారణకి ఎంత టైం కావాలి, మీకు ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి అడిగారు. అయితే దీంట్లో అఫిడవిట్ కూడా దాఖలు చేస్తానికి సెప్టెంబర్ 9వ తారీఖున టైం ఇచ్చారు. దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో మాకు కొంత వ్యవధి కావాలన్నప్పుడు సెప్టెంబర్ 16వ తారీఖుకి ఈ యొక్క విచారణని వాయిదా వేయడం జరిగింది.
అయితే గతంలో సుప్రీంకోర్టు అడిగినటువంటి ఒక అంశాలు ఏంటి అంటే ఎవరెవరికి సంబంధించినటువంటి ఒక బెయిల్ రద్దు చేయాలి అన్నప్పుడు మెయిన్ ముఖ్యంగా మనం చూస్తే దీంట్లో అవినాష్ రెడ్డి పేరు బాగా వినిపిస్తుంది. అవినాష్ రెడ్డి గారు తప్ప మిగతా ఎవరు కూడా మనకి దీంట్లో ఇంత కీలకంగా కనిపించడంలో. అయితే ఈ యొక్క హత్య కేసుకు సంబంధించి దాదాపు ఇప్పటికే 6 మంది అనుమానాస్పద మృతులు జరిగాయని చెప్పేసి అన్నారు. గంగిరెడ్డి కావచ్చు, అభిషేక్ రెడ్డి కావచ్చు, రంగన్న కావచ్చు, ఇలా ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ కాలంగా ఏదైతే హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి బయలుదేరి సాయంత్రానికి చేరుకున్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ కూడా చనిపోయాడు. సో అందరూ కూడా చాలా తక్కువ వయసు. అభిషేక్ రెడ్డి అయితే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కజిన్, తమ్ముడు వరుస అవుతాడు. అతనికి 36 ఏళ్ళు. ఆయన ఒక డాక్టరు. వాస్తవానికి పులివెందల్లో ఒకవేళ అవినాష్ రెడ్డి ఒకవేళ జైలుకి వెళ్ళినా లేదా అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి కూడా వెళ్తాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పి వైఎస్ సునీత గారే ఒక ప్రముఖ మీడియా ఛానల్లో తను చెప్పింది. అలాంటి టైంలో అభిషేక్ రెడ్డిని పెట్టాలని చెప్పేసి అనుకున్నటువంటి ఒక తరుణం. అటువంటి ఒక యంగ్ డాక్టర్ని కూడా చనిపోయాడు. కారణం ఏంటి అంటే ఏదో లక్షల్లో ఎవరో ఒక్కరికి వచ్చే రోగం తనకు వచ్చింది, అది డాక్టర్కి వచ్చిందని చెప్పి ఇప్పటికీ కూడా దానిపైన ఒక అనుమానాస్పదం. సో ఈ రకంగా 6 మంది అనుమానాస్పద వృత్తులు కావచ్చు, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని చెప్పేసి అడగడం కావచ్చు, ఇప్పుడు బయట ఉన్నటువంటి ఒక అప్రూవల్గా మారినటువంటి ఒక దస్తగిరి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్న పాయింట్స్ ఏంటి అంటే మాకు ప్రాణహాని ఉంది, అవినాష్ రెడ్డి వల్ల ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తారని చెప్పి దస్తగిరి వాళ్ళ వైఫ్కి ఒక మార్కెట్లో పిలిచి వార్నింగ్ ఇచ్చారట. ఖచ్చితంగా మీ ఆయన్ని దస్తగిరిని లేపేస్తామని చెప్పేసి అన్నారట. సో దీనికి భయపడుతూ సునీల్ యాదవ్ కూడా నాకు కూడా బెదిరింపులు వచ్చాయని చెప్పేసి అయితే అంటున్నారు. సో వాస్తవానికి ఇప్పుడు మొన్నటి దాకా చూసుకుంటే అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా పులివెందుల్లో మంచి పట్టుంది. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా పులివెందుల్లో ఖచ్చితంగా ఒక పట్టుందని చెప్పే భయంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎవరు మాట్లాడిన వాళ్ళు కాదు. కానీ ప్రజలు ఆ భయాన్ని తీసి పక్కన పెట్టారు. మొన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడం, గత 31 ఏళ్ళుగా ఏకగ్రీవంగా ఎంచుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయో ఇవన్నీ పటాపంచలు చేస్తూ పక్కన పెట్టేసరికి ఇప్పుడు ఎందుకని సిబిఐకి సంబంధించి ఇంకొంత టైం కావాలి అంటుంది అంటే ఖచ్చితంగా ఈ ఉరిశిక్ష లేదా మరణశిక్ష అనేది ఒక్కళ్ళతో ఆగుతుందా, లేదా A9 అవినాష్ రెడ్డి ఈ యొక్క కేసులో ఉన్నారు కాబట్టి A10 ఎవరు, A11 ఎవరు? సో వాస్తవానికి మనకి వినిపిస్తున్న పేరు ఏంటంటే A10 మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు అని చెప్పి, A11 మాజీ ముఖ్యమంత్రి భార్య కావచ్చు అని చెప్పేసి అయితే అంటూ వస్తున్నారు. సో ఎందుకని పొద్దున్నే ఫోన్ కాల్ 3:30, 4 o'clockకి ఎవరికి వచ్చింది కాలు, ఆ కాలు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు చూసి దాన్ని అప్పుడే రివీల్ చేయకుండా, అంటే వాస్తవానికి హైదరాబాద్లో లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అదే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక వైఎస్ సునీత గారు కావచ్చు, లేదంటే సౌభాగ్యమ్మ ఎవరైతే వివేకానంద రెడ్డి గారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో సౌభాగ్యమ్మ కావచ్చు, వీళ్ళకి ఎందుకని ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయలేదు? వాస్తవానికి మన ఇళ్లలో ఏదైనా జరిగితే ఖచ్చితంగా అక్కడున్న చుట్టుపక్కల ఉన్న మన బంధువులకు మనం చెప్పుకుంటాం, కానీ సొంత కూతురు వైఎస్ సునీత గారికి ఎందుకని ఇన్ఫార్మ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? 6:30 తర్వాత ఎందుకు ఇన్ఫార్మ్ చేశారు? 6:30 దాకా ఎందుకు ఆగారు? అంటే పూర్తిగా ఖచ్చితంగా చనిపోయాడా లేదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవడానిక? వాస్తవానికి ఛార్జ్షీట్లో కూడా ఉన్నది ఏంటి అంటే యాక్చువల్గా పొద్దున్నే ఆయన లేపడానికి ఆయన పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి గారు వెళ్ళి లేపుతుంటారు ఒకవేళ నిద్ర కొంచెం ఎక్కువసేపు పోతే. అటువంటిది కృష్ణారెడ్డి గారు ఆ రోజు వివేకానంద రెడ్డి గారి యొక్క బెడ్రూమ్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా సునీత రెడ్డి గారు ఒక మదర్ సౌభాగ్యమ్మ గారికి ఫోన్ చేసి, అంటే ఆవిడ హైదరాబాద్లో ఉంది సౌభాగ్యమ్మ గారు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సౌభాగ్యమ్మ గారికి ఫోన్ చేసి, మేడం ఇంకా వివేకానంద సార్ లేయలేదు, నన్ను వెళ్ళి లేపమంటారా అని చెప్పి అడిగారు. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఏదైతే పులివెందుల వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంట్లో ఏది జరిగినా సరే సౌభాగ్యమ్మ గారికి పర్మిషన్ తీసుకునే చేస్తారా? కానీ ఆ రోజు ఎందుకని ఎప్పుడూ లేనిది సౌభాగ్యమ్మ గారికి కృష్ణారెడ్డి ఫోన్ చేసి లేపాలా లేదా అని చెప్పి అడిగాడు. సో అక్కడ ఏదో ఒక తిరకాస్తుంది. దాని తర్వాత సరే మేబీ రాత్రి ఏదో ప్రచారానికి వెళ్ళాడు కాబట్టి బాగా అలిసిపోయి ఉంటాడు, ఇప్పుడు వద్దులే కొద్దిసేపు అయిన తర్వాత లేపమని చెప్పేసి అన్నప్పుడు సౌభాగ్యమ్మ గారికి కూడా ఫోన్ చేశాడు కాబట్టి తర్వాత ఏం చేశాడు కృష్ణారెడ్డి,
అక్కడ వాచ్మెన్గా ఉన్నటువంటి రంగన్ పిలిచి, రంగన్న నువ్వు వెళ్ళి సార్ని లేపు అని చెప్పేసి రంగన్ ఎందుకు పంపించాడు? సౌభాగ్యమ్మ గారితోనేమో కృష్ణారెడ్డి నేను లేపాలా లేదని అడిగి, ఇక్కడ కృష్ణారెడ్డి వెళ్ళకుండా రంగన్నని ఎందుకు పంపించాడంటే ఇక్కడ కృష్ణారెడ్డికి ఖచ్చితంగా తెలుసు లోపల చనిపోయి ఉన్నాడని చెప్పి. సో రంగన్న లోపలికి వెళ్ళి డోర్ తీసిన తర్వాత అక్కడ చనిపోయడం, అక్కడే ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా చూశాడు. సో అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది అని చాలా క్లారిటీగా రంగన్నకు సంబంధించి ఎవరికి తెలియదు. కానీ ఆ రంగన్నను కూడా స్లో పాయిజన్ ఇచ్చేసి చంపేశారు. అంటే 2019 నుంచి 24 దాకా ఏదైతే జరిగిందో కంప్లీట్గా నీరు గార్చాలని చెప్పి చూసినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ కేసు 9వ తారీఖుకి విచారణ రావడం, ఇప్పుడు సిబిఐ దీంట్లో సంచలనమైనటువంటి ఒక విషయాలు బయట పెట్టబోతుంది. సంచలనమైనటువంటి ఒక అఫిడవిట్లో ఆ పేర్లు రాబోతున్నాయి. ఇప్పటిదాకా ఎవరు కూడా విని ఎరుగుండరు అలాంటి పేర్లు రాబోతున్నాయి. ఎవరు కూడా మేడం పేరు ఇప్పటిదాకా బయటకు తీసుకురాలేదు, ఇప్పుడు మేడం పేరు కూడా బయటికి రాబోతుందా? 16వ తారీఖు ఈ యొక్క అఫిడవిట్ విచారణ జరగబోతుందా? సో వాస్తవానికి ఏం కాబోతుంది? సో దీనిపైన మాత్రం చాలా సర్వత్రా ఒక ఉత్కంఠత ఉంది. సో మొత్తానికి సెప్టెంబర్ 16వ తారీఖున ఏం కాబోతుంది? సో A10 అండ్ A11ని కూడా బయట పెట్టబోతున్నారా? సో లిక్కర్ స్కామ్లో ఇప్పటికే మనం చూసాం. ఏదైతే ఛార్జ్ షీట్లో ఇప్పటికే ఒక ఫస్ట్ ఛార్జ్ షీట్లో ఒక 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రావడం, 11 సార్లు రెండోసారి ఛార్జ్ షీట్లో ఆయన పేరు ఆయనకు సంబంధించిన తెలిసే జరిగాయని చెప్పడం. ఇప్పుడు కొత్తగా మరో కేసులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి విచారించలేదు, ఎందుకని విజయసాయి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో పొద్దున్నే ఆయనే ఏదైతే పేపర్లకు కావచ్చు లేదంటే మనకు ఛానళ్ళకు కావచ్చు గుండెపోటుతో మరణించారని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన రోజే నాకేమీ తెలియదు, అక్కడ అవినాష్ రెడ్డి ఏం చెప్తే నేను అదే చెప్పానని చెప్పేసి అన్నాడు. అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, బట్ అది మాట్లాడింది అవినాష్ రెడ్డి కాదో తెలియదు, కానీ నాకు గుండెపోటు అని చెప్పమన్నా నేను చెప్పానని చెప్పేసి అన్నాడు. సో విజయసాయి రెడ్డిని విచారించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలి, పొద్దున్నే కాల్ వచ్చినటువంటి భారతిరెడ్డి గారిని విచారించాలి. సో వీళ్ళందరికీ కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో 16వ తారీఖున అఫిడవిట్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తుల్ని ఆ యొక్క ఛార్జ్ షీట్లో అఫిడవిట్లో పెట్టబోతున్నారా? అందుకే కొంత టైం తీసుకున్నారా? సో మొత్తానికి పులివెందుల ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయ బలం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు న్యాయం గెలవబోతుందా అంటే ఖచ్చితంగా సునీత గారికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.